హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మనము మన విలేజ్లలో పల్లెటూళ్ళలో ఎలా మటన్ కర్రీ ఎలా వండుకుంటారో సింప్లీ టేస్ట్తో, సింప్లీ మసాలా, సింపుల్ కర్రీతోటి ఎలా చేసుకుంటారు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. మనం ఒక అరకిలో మటన్ తీసుకున్నాము. అరకిలో మటన్కి కొంచెం లైట్గా కొంచెం కల్లుప్పు తీసుకున్నాము, కొంచెం పసుపు పొడి, దాంట్లోనే కారము, టేస్ట్కి సరిపడమైన కారము వేసుకుంటాను, కొంచెం ఆయిల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 ఉల్లిపాయ ముక్కలు, దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మటన్ని ఆ మసాలా మనం వేసిన కారము, ఉప్పు, సాల్టు అన్నీ దీనికి పట్టేటట్టు మటన్ని బాగా కలబెట్టుకుంటే ముక్కకు బాగా మసాలా పడుతుంది, బాగా ముక్కకు ఉప్పు కారం పడుతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఈ టైపులో మనం మటన్ ఎప్పుడైనా కానీ మటన్ వండేటోళ్ళు మనం ఇంట్లో కొంచెమే వండుకుంటాం కాబట్టి, కిలోలు 2 కిలోలు వండుకుంటాం కాబట్టి, బయట మామూలుగా పెద్ద చేసేటప్పుడు అది వేరు. ఇప్పుడు కొద్దిగా వండుకుంటాం కాబట్టి ఇలా కలిపి పెట్టుకుంటే ఏంటంటే ముక్కకు మసాలా బాగా పడుతుంది, ఉప్పు కారం బాగా పడుతుంది, అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ టైపులో ముందు కలిపి పెట్టుకోండి. ఆ మటన్ కర్రీ కోసము మట్టి కుండ తీసుకున్నాము, మట్టి పాత్రలో మనం మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్నాం కదా. అరకిలో మటన్కి 2 చెంచాల నూనె ఆల్రెడీ, ఎందుకంటే దాంట్లో 1 చెంచా వేసినాం కాబట్టి ఒక 2 చెంచాలు సరిపోతుంది. మోయినం చేసుకుంటే చాలు. మనము ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న సైజు ఉల్లిపాయ సరిపోద్ది, చాలు. 4 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి చిలికలు వేసుకుని 2 పచ్చిమిర్చి. ఒక అరకిలో మటన్లోకి ఒక 2 చెంచాల నూనె పోసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు సరిపోయిద్ది. అరకిలో మటన్కి 1 స్పూన్ సరిపోద్ది. ఇది బాగా డ్రై కావాలా, పచ్చి వాసన ఉండకూడదు. అల్లం ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, పచ్చి వాసన ఉంటే టేస్ట్ రాదు. పచ్చి వాసన పోయేంత వరకు బాగా గమాలు ఇచ్చేసేటట్టు వేగాలి. ఇప్పుడు మంట బాగా తగులుతుంది కాబట్టి తొందరగానే ఏగిపోయింది. ఒక 50 గ్రాములు టమాటా ముక్క, చిన్న సైజు టమాటా ముక్కను ఒక అరకిలో మటన్లోకి మనం తీసుకున్నాము. దాన్ని కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు వేస్తున్నాము. ఈ టమాటాలు కొంతమంది అంటారు గుజ్జు బాగా ఎందుకు పులుపు ఉంటుంది కదా, ఎందుకంటే టమాటా వేస్తే టేస్ట్, పులుపు కోసం కాదు టమాటాలు వేసేది, టేస్ట్ కోసము. టమాటా పడ్డంత టేస్ట్ దేనికి రాదు. కొంతమంది మటన్లో టమాటాలు వేసుకోకుండా చేసుకుంటారు, కానీ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలో ఖచ్చితంగా పడాలి, మటన్లో చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగా యాగాలి. మసాలాలు బాగా డ్రై అయినాయి, బాగా ఉడికిపోయినాయి కూడా. ఇప్పుడు మనము ఈ 1/2 కిలో మటను అందులో వేసేసుకుంటున్నాము. చూడండి, లివర్, ఇప్పుడు దీన్ని బాగా మనము కలబెట్టుకొని మెయిన్ మటన్ ఏంటంటే నూనెలో మగ్గాలి. బాగా నూనెలో మగ్గితే అప్పుడు మనం వాటర్ ఎక్కించుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆ మసాలా అంతా ముక్కకు పడుతుంది, మనం వేసిన మసాలా అంతా నూనెలో మగ్గితే మంచి రుచి వస్తుంది అన్నమాట. అది కొద్దిగా 1 నిమిషం అటు మగ్గని. ఇప్పుడు మటను నూనెలో బాగా మగ్గిపోయింది బ్రహ్మాండంగా. చూడండి, ముక్కలు కూడా బాగా ఉడికినాయి.
ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అరకిలో మటన్ కదా, నేను ఒక 300 ml 300 ml వాటర్ ఎక్కించుకుంటున్నా, సరిపోతుంది. చెంచా కారం వేసుకొని కలబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ కారం సరిపోదు. మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని హాఫ్ కిలోకి కలబెట్టుకోవాలి బాగా కొంచెము. ఇప్పుడు మనము ఇది ఉడికేలోగా మెగాస్టార్ చిరంజీవి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఒక చిన్నగా ఏదో సింపుల్గా ఒక మంచి పాట పాడుకుందాము. అది కూడా ఇంద్ర సినిమాలో నుంచి గల్లు గల్లుమని సిరిమువ్వల్లే సాంగ్ పడదాం. గల్లు గల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరదా, జల్లు జల్లుమని సిరిమువ్వల్లే చిడమే పడదా, హరివిల్లు వాన ఇలపైన కురిచి వాడాలే వేయని, జడివాన జాడతో ఈవేళ జల జీవితాలు చిగురించేలా. బాగా ఉడికింది కదా, పైన 2 కరివేపాకు రెబ్బలు, ఎందుకంటే స్మెల్ కోసము కరివేపాకు. అలాగే 1 స్పూను మనము ధనియాలు, దంచిపెట్టుకున్న ధనియాలు బాగా వేయించుకొని దంచిపెట్టుకున్న ధనియాల పొడి 1 స్పూను, హాఫ్ కేజీలోకి ఇంకొక స్పూన్ వేద్దాం, కొంచెము సరిపోతుంది. కొత్తిమీర కొంచెం ఒక 2 రెమ్మలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్లేవర్ కోసము, ఫ్లేవర్గా బాగుంటుంది, మంచి టేస్టీ కూడా ఉంటుంది లాస్ట్. ఇప్పుడు మన సింపుల్ పద్ధతిలో ఎంతో రుచికరమైన అద్భుతమైన ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ చిట్కాతో తాజా మటన్ కర్రీ రెడీ. ఎక్కువ మసాలాలు లేకుండా మన ఇంట్లో అన్నీ స్వయంగా చేసి పెట్టుకున్న మసాలాలతోటి తాజాగా సింపుల్గా మటన్ కర్రీ ఇప్పుడు తయారైపోయింది. ఇప్పుడు మనము మటన్ తయారు చేసుకునే విధానాన్ని ఎలాగంటే మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాము, అందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకొని, అంత పసుపు, 1 స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు కారము, ఒక 2 స్పూన్లు కల్లుప్పు, 1 స్పూను నూనె వేసి మటన్ బాగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఉప్పు కారం మొత్తం మసాలా మొత్తం మటన్కి బాగా పడుతుంది. అది కలిపి పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవటము, గిన్నెలో 2 స్పూన్లు నూనె, తరిగి పెట్టుకున్న చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేయడం, 2 పచ్చిమిర్చి ముక్కలు చీలికలు చేసి దాంట్లో వేసేయటం. వేసిన తర్వాత బాగా మిశ్రమం చేసుకొని బాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవటం. అల్లం వెల్లుల్లిపాయ 2 కలిపి దంచుకొని రోట్లో వేసి దంచుకున్న మసాలాను, అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలాను దాంట్లో వేసి దంచుకోవాలా. అప్పుడు ఆ నూనెలో బాగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక పండు టమాటా, ఒక చిన్న సైజు టమాటాని తీసుకొని ముక్కలు చేసుకొని దాని మసాలాలోనే బాగా గుజ్జు అయిపోయేంత వరకు బాగా మసాలాలో వేయించుకోవాలా. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మటన్ ఉంటుంది కదా, ఈ మటన్ తీసి అందులో వేసుకొని బాగా నూనెలో మసాలా మొత్తము ముక్కకు పట్టాలయా. ఎప్పుడైతే ముక్కకు పడుతుందో మంచి రుచి వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అలా పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత మనము ఒక హాఫ్ కేజీకి ఒక 300 గ్రాములు 300 మిల్లీలీటర్లు మనము అవి నీళ్ళు పోసుకుంటున్నాము. నీళ్ళు పోసుకొని బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, లైట్గా కొత్తిమీర, 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే సూపర్ టేస్టీ మటన్ మహా అద్భుతం, సూపర్గా ఉంటుంది. అందరూ ఇలాగే చేసుకోండి, ఇలాగే ట్రై చేయండి కూడా. మన మటను ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన అద్భుతంగా ఇలాంటి టేస్టీతో సూపర్ టేస్టీతో మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు మటన్ని. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో చేసుకోండి.